నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. నేడే ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఈ రోజుల్లో ఎవరు గెలుస్తున్నారో తేల్చి చెప్పుతున్నారు. ఈ మున్సిపాలిటీలు ఎవరు కైవసం చేసుకోబోతున్నారో కూడా ఈరోజు మధ్యాహ్నం లోపు లేకుంటే సాయంత్రం 3 గంటల లోపు తేల్చే అవకాశం కూడా ఉంది. ఇదే సందర్భంలో నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ తోటి మీట్ అయ్యి మాట్లాడడం కూడా జరిగిందట. మరి ఆయన మాట్లాడిన దానికి ఇక్కడ V6 వెలుగు రాసిన దానికి ఆకాశానికి భూమికి అంత ఫరక్ ఉంది. ఆస్మాన్ జమీన్కి అంత ఫరక్ ఉంది. రాహుల్ గాంధీ ఏమని చెప్పారంటే, నువ్వు ముందు స్కాములు మానే, ఏదైనా స్కాములు చేస్తే బయటపడకుండా సీక్రెట్గా చేసుకో, కానీ కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఎఫెక్ట్ అయ్యేటట్టుగా చేయకు. నువ్వు పాలన మంచిగా చేస్తున్నావో ఏం చేస్తున్నావో కానీ మంత్రులు కూడా ఇజ్జత్ తీసే కార్యక్రమాలు చేయకు, కొంచెం మంచిగా పరిపాలన చేసుకుర్రు అనుకుంటూ రాహుల్ గాంధీ నిన్న చివాట్లు పెట్టడం జరిగింది. దీని తగ్గట్టుగానే ఈ వార్తను బయట రాయలేరు కదా. ఎట్లా రాసిర్రంటే, కాళేశ్వరం కేసులో కేసీఆర్ని అరెస్ట్ చేయరా అనుకుంటూ ఈ లెక్కన. అంటే నేను ఏమంటున్నా, కొన్ని రోజులు మంచిగా పరిపాలన చేసుకొని ఒక రాజులాగా ఉండమని నేను నా వంతు సజెషన్ నేను చేస్తున్నా. ఇక మిగతా తదితర ఏముందంటే వీపులు పలగొడతారు. అది అర్థం కావట్లేదు వీళ్ళకి అసలే అర్థం కావట్లేదు. ఒకసారి ఆ వ్యవహారాన్ని చర్చించుకుంటే, కాళేశ్వరం కేసులో కేసీఆర్ని ఎందుకు అరెస్టు చేస్తలే, సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి బండి సమాధానం చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఓకే, మేము లేఖ రాసి 6 నెలలు గడుస్తున్నా కేంద్రం ఎందుకు పట్టించుకుంటలే, ఆ ఫైల్ను ఎక్కడ తొక్కి పెట్టిండ్రు, ఫార్ములా ఈ రేస్లో ఐఏఎస్ అధికారి ఎంక్వైరీకి ఎందుకు అనుమతిస్తలే, కిషన్ రెడ్డి లేఖ రాస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సిబిఐకి ఇస్తాం, విద్యుత్ కొనుగోళ్లు కొడంగల్లో బీజేపీ నేత సూసైడ్ కేసును అప్పచెప్తాం, కూలిన కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ నేతలు నా ఖాతాలో వేయాలనుకున్నారు, నేనెవరితో పోల్చుకోను, కేసీఆర్ మోదీలాగా వ్యవహరించను, సామాన్యుడిని నిపుణుల సలహాల ప్రకారమే ముందుకెళ్తున్నా, సింగరేణి టెండర్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలే, 2018లో తెచ్చిన నిబంధనల మేరకే టెండర్లు, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామని ఇక వెల్లడైతే వీళ్ళు చేయడం కూడా జరిగింది. అయితే అసెంబ్లీ దేనికోసం పెడతారు? మాట్లాడితే అసెంబ్లీ పెట్టి చర్చిస్తా, కాళేశ్వరం మీద ఆ కమిషన్ వ్యవహారం బయట పెడతా, వీళ్ళ ఈ ఫార్ములా రేస్ కేసుని బయట పెడతా, ఈ అన్నిటిని బయట పెడతా అనుకుంటూ దాని మీదనే నేను అసెంబ్లీ పెడతా అంటే, ఈరోజు రాష్ట్ర ప్రజల సమస్యల కోసం ఎందుకు అసెంబ్లీ పెట్టాడు? దేనికోసం పెట్టాడు? అసెంబ్లీ పెట్టాలి, ప్రతిపక్షం వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అప్పుడు కదా నీ అసెంబ్లీకి విలువ లెక్క అనేది అక్కడ పాడుపడేది. అయితే వీళ్ళు కేసీఆర్ అరెస్ట్ ప్లాన్ అని లేకుంటే ఇంకేదో ప్లాన్లని ఇక రేపు ఇంకో సంవత్సరం కాలయాపన చేస్తారు. ఈ లెక్కన కేసీఆర్ అరెస్ట్ ప్లాన్ చేస్తే మాత్రం జరగబోయేది ఒకటే, కాలబ్రహ్మం లెక్క చెప్తున్నా, జరిగేది ఒకటే, వీపులు మాత్రం పలగొడతారు. వీపుల మీద తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం లేకుండా కుప్ప కూల్చుతారు. ఎక్కడ చూసినా కూడా మొత్తం అగ్ని జ్వాలలు అవపడతాయి తప్ప, తగలబడ్డ తెలంగాణ అవపడుతుంది తప్ప ఎక్కడ కూడా ఏ లెక్కన కూడా శాంతియుతంగా అయితే ఉండదు. కొల్లలో అయిపోతుంది, అలజడి సృష్టించేస్తారు. ఇందులో ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళను, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళను, ఈ వ్యవహారాన్ని ముందుకు నడిపించేటోళ్ళను ఎవరిని వదలరు, బాజాప్తుగా కొట్టుకుంటూ తీసుకుపోతారు. ఇంకెన్ని రోజులు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మోస్ట్లీ నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్లకు ఏదైనా మంచి చేయాలి, లేకుంటే ఏదైనా జాబ్, అన్ని గవర్నమెంటే రావాలని ఏం లేదు, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీకి ఆఫర్ అయ్యేటట్టుగా హైదరాబాద్లో ఎన్నో పెద్ద మాల్స్, షాపులన్నీ ఉన్నాయి. వాటి పరంగా జాబ్ మేళ పెట్టండి, విద్యార్థులకు నిరుద్యోగులకు అవకాశాన్ని కల్పియండి. అటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది. కానీ ఎల్లకాలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని అరెస్ట్ చేసుకుంటాను పెడితే, నేను చెప్తున్నా కదా, మిమ్మల్ని మాత్రం కాళ్ళు పట్టుకున్నా కూడా వదలరు, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకుపోతారు, దానికన్నా దారుణంగా కొడతారు. ఈరోజు నువ్వు దేని గురించి వివరించాలి? ఈరోజు నేను ఓటుకు నోటు కేసులో బుక్ అయినా దాని గురించి నిన్ను బయటపడేయండి అనుకుని వాడు మొక్కుకోవాలి. కానీ రాహుల్ గాంధీ దగ్గర పోయి కేసీఆర్ కేసు దాకా వచ్చింది, ఢిల్లీ ఉంటుందా? ఢిల్లీ కాడ పోయి ముచ్చట్లు పెడుతున్నావు, నువ్వు ముచ్చట్లు పెట్టే ఏరియా ఉంటుందా? అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి, నీకు అసలే అర్థం కావట్లే. ఇక నువ్వు కేసీఆర్ అరెస్టు ప్లాన్ వేస్తున్నావు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు ఓడిసిన తర్వాత, ఈ మహాశివరాత్రి ఓడిసిన తర్వాత మహాజాతర రేవంత్ రెడ్డికి జాగారాలు మొదలవుతాయి, కేసీఆర్ జాగారాలు మొదలవుతాయి. బిడ్డను ఏ విధంగా ఇట్లా చేస్తున్నావు అని కేసీఆర్ ప్రతిదీ చూస్తూ ఉన్నాడు. నేను ఇడిచిపెట్టే కార్యక్రమమే లేదు, ఎక్కడక్కడ ఎండ కొడతా, అవసరమే తొక్కి పట్టి నారదీస్తామని కేసీఆర్ ఏ డైలాగ్ అయితే కొట్టిర్రో ఆ డైలాగ్ పరంగా మిమ్మల్ని మాత్రం వదలడు. ఇది ఫిక్స్ అయిపోండి అంతే. వీళ్ళకు ప్రజల యొక్క సమస్యలు అసలు చెవులకు కానీ కళ్ళకు కానీ కాన్ రావడం లేదు. వీళ్ళకి ఓన్లీ బగ్గా సంపాదించుకున్నారు, దోచుకున్నారు, కబ్జాలు చేసిర్రు, ఇంకా దోచుకునే అవకాశం ఉంది. అది ఏర్పడకుండా చేయాలంటే కేసీఆర్ గారి యొక్క అరెస్ట్ ప్లాన్ చేయాలి. గీ లెక్కనే సాగుతూ ఉన్నారు. కానీ వీళ్ళకు మాత్రం దేత్తరి పోచమ్మ కూడా మామూలుగా ఉండదు. ఇక